సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ శివకుమార్ చారి గారు. సార్తో మాట్లాడి అద్దె ఇళ్ల గురించి, అందులో ఉంటే వచ్చే హక్కుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. అద్దెంట్లో 12 సంవత్సరాల కన్నా ఎక్కువ నివసిస్తే ఆ ఇల్లు మన సొంతం అవుతుందని చెప్పేసి సంథింగ్ నేను ఎక్కడో చదివాను. అది నిజమేనా? నిజంగా ఒక అద్దెంట్లో 12 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు నివసిస్తే ఆ ఇల్లు మన సొంతం అయ్యే అవకాశం ఉందంటారా? అది పచ్చబద్ధం అండి. అది యాక్చువల్గా అంటే సొంతం అవుతుంది అంటే ఏ విధంగా సొంతం అవుతుంది? ఆయనకి ఏమైనా డాక్యుమెంట్ వస్తుందా? ఆ అద్దె ఇంట్లో ఉన్నట్టు ఆయన దగ్గర ఏం ప్రూఫ్ ఉంటుంది? ఆ కరెంటు బిల్ ఆయన పేరు మీద ఉంటుందా? నల్ల బిల్ ఆయన పేరు మీద ఉంటుందా? లేకపోతే ఏ బిల్ ఆయన పేరు మీద ఉంటుందా అని ఆయనకు సొంతం అవుతుంది? ఈ అడ్వర్స్ పొజిషన్ అనేది ఆ ఇంట్లో ఉండగలుగుతాడు తప్ప ఆయనకు ఎటువంటి ఓనర్షిప్ టైటిల్ అనేది ఎక్కడ కూడా రాదు. ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అడ్వర్స్ పొజిషన్ అనేది ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఏదైనా ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ 12 ఏళ్ళు ఓనర్ డిస్టర్బెన్స్ అంటే ఎటువంటి కేసు ఫైల్ చేయకుండా లేకపోతే ఏ విషయంలో లేకుండా ఆ ఎవరైతే క్లైమెంట్ అంటే ఎవరైతే ఆ రెంట్ టెనెంటో లేకపోతే ఎవరైతే ఆ పొజిషన్లో ఉంటున్న వ్యక్తి క్లైమెంట్ అని చెప్పేసి మనం అంటాం. ఆయన కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి ఆయన ఈ ప్లేస్లో ఉంటున్నట్టు, ఆ సరౌండింగ్ అంతా తెలిసి ఉండాలి. ఆ పొజిషన్లో ఈయనే ఉంటుండు, పలానా ఇన్నేళ్ల నుంచి ఈయనే ఉంటుండు, ఇట్లా ఉంటుండు, ఇది సో అండ్ సో అని చెప్పి. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఆయన దగ్గర ఏముంటుంది? డాక్యుమెంట్ ఉండదు, పవర్ బిల్ ఉండదు ఆయన పేరు మీద, నల్ల బిల్ ఉండదు, ఏ బిల్ ఉండకుండా ఆయన ఓనర్షిప్ ఎట్లా క్లెయిమ్ చేస్తారు? సో 12 ఏళ్ళు ఉన్న తర్వాత కన్సిస్టెన్సీలో 12 ఏళ్ళు ఇప్పుడు జనరల్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ లో కూడా ఈ యాక్ట్ ఉంది, లిమిటేషన్ యాక్ట్ ఈ యొక్క దీనికి వర్తిస్తుంది. 12 ఏళ్ళు కన్సిస్టెన్సీగా ఉన్నాడు అని అంటే అది ఆయన ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడు? ఇక్కడనే ఉంటున్నా అని చెప్పేసి ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? ఆ సమాజం సంబంధించిన ఎవరైతే ఈ పర్సన్ ఉంటుండో, క్లైమెంట్ ఉండో, ఆ చుట్టుపక్కల అది ఒక పబ్లిక్ ఏరియాలో ఉండాలి. దానికి సంబంధించిన ఓనర్షిప్ ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా లేకపోతే ఓనర్షిప్ నాలెడ్జ్లో లేకుండా ఆయన ఉండగలగాలి. ఓకే, వాళ్ళ దగ్గర ఏ రెంటల్ అగ్రిమెంటో లేకపోతే ఇంకో అగ్రిమెంటో ఉంటే ఇట్లా ప్రూవ్ చేసుకుంటాడు? ప్రూవ్ చేసుకోలేడు. సో ఆయన ఉండగలుగుతాడు, పొజిషన్ ఎంజాయ్ చేయగలుగుతాడు, కానీ ఓనర్షిప్ టైటిల్ అనేది ఆయనకు రాదు. ఎప్పుడైనా సరే ఓనర్షిప్ టైటిల్ వచ్చిందంటే ఆయనకి ఎవరికైనా అమ్ముకోవచ్చు కదా. ఎవరికైనా అమ్మాలి అంటే ఓ డాక్యుమెంట్ ఉండాలి కదా. ఆ డాక్యుమెంట్ ఎవరు? ఇప్పుడు నేనున్నా, నాకు ఆ ఓనర్షిప్ రావాలంటే నాకు ఎవరో ఒకరు ద్వారా రావాలి. అది సేల్ డీడా లేకపోతే గిఫ్ట్ డీడా, ఇంకో డీడా, ఎక్స్వైజ్ డీడ్, ఏదో ఒక డీడ్ తోటి నాకు ఓనర్షిప్ వస్తుంది. సో నాకు ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా నేను ఓనర్ ఎట్లా అవుతా అనేది క్వశ్చన్ ఇక్కడ. అండ్ ఎగ్జాక్ట్లీ సార్, ఇదే తరహాలను ఒకప్పుడు దున్నేవాడితే భూమి అని చెప్పేసి ఈ పదం కూడా విన్నాను నేను. అంటే అసలు ఇది ఎలా వర్తిస్తుంది అంటే అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ లో ఏమైందంటే అప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉండే, అర్బన్ సీలింగ్ యాక్ట్, యుఎల్సి ల్యాండ్ అని చెప్పేసి అంటారు. సో ఇట్లాంటి ఈ దున్నేవాడిదే భూమి అనే ఒక సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే అప్పట్లో విపరీతమైన భూములు ఉండే, భూస్వాములో ఉండే. సో ఒకరికి 100 ఎకరాలు, ఒకరికి 1000 ఎకరాలు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కొంత ఎంతమంది ఓనర్స్ వాళ్ళ భూమిని దునగలుగుతారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరికి భూమి రావాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఒక భూమి రావాలనే ఒక ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు దున్నేవాడిదే భూమి అంటే ఒక 1000 ఎకరాలు మీకు ఉందనుకోండి, 1000 ఎకరాలు మీరు దున్నలేరు కదా. సో అట్లా దున్నేవాడిదే భూమి అంటే ఎవరికి ఎంత కెపాసిటీ ఉంది దున్నడానికి. సో ప్రతి ఒక్కరికి ఆ ఒక భూమి రావాలనే ఒక ఉద్దేశంతో పేదవాళ్ళు కూడా వాళ్ళ సొంత వ్యవసాయం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరి పేరు మీద ఇంతే ఆస్తి ఉండాలి, ఎన్నే ఎకరాలు ఉండాలి అనే ఒక చట్టం అట్లా తీసుకొచ్చి అప్పుడు అర్బన్ సీలింగ్ ల్యాండ్ అనేది తీసుకొచ్చి యుఎల్సి అనేది తీసుకొచ్చి అర్బన్ సీలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చేసి ఒక వ్యక్తికి ఇంతకంటే ఎక్కువ భూమి ఉండొద్దు అనే ఒక విధంగా తీసుకొచ్చి ఈ యొక్క దున్నేవాడిదే భూమి అనే అప్పుడు ఒక స్లోగన్ అనేది వచ్చింది. సో
ఇదే విధంగా ఎక్కడ పడితే అక్కడ మనము ఆ భూమి పైన వచ్చిపోయి ఇప్పుడు మొన్న రీసెంట్ గా మనం హైడ్రా కూల్చేసింది. అవును సార్. వాళ్ళ ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము, మా చెరువు ఇక్కడ చెరువు మీద ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటున్నాం మేమంటే అది ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? డైరెక్ట్ గవర్నమెంట్ పోయి కూల్చేసింది. ఏం చేసారు వాళ్ళు? ఏం చేయలేకపోయారు. వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఉండాలి కదా, వాళ్ళకు ఒక ఓనర్షిప్ రైట్ అనేది టైటిల్ అనేది ఉండాలి కదా. టైటిల్ లేనప్పుడు ఎట్లా ఓనర్షిప్ ప్రూవ్ అవుతుంది? ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 12 years తర్వాత ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అయితే 12 years, గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే 30 years. దాన్ని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? వీళ్ళే అక్కడ ఉంటున్నారని ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఆ 12 years అనేది ఇట్లా అది మనం అనుకోవడానికి బాగానే ఉంటది కానీ అది ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టం. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదే తరహాలో చాలా మంది ఆలోచిస్తుంటారు నిజంగా అద్దెలు కూడా సొంత అయ్యే అవకాశం ఉందని చెప్పేసి. అండ్ అక్కడ లబ్ధి పొందడం అనేది పక్కన పెడితే ఆ అద్దెకి ఇచ్చిన వ్యక్తి నష్టపోతున్నాడు అనే ఆలోచనలు ఎవరు లేరు ఇక్కడ. అయితే రెంటల్ అగ్రిమెంట్ చేసే సందర్భంలో ఎట్లాంటి టెనెంట్స్ ఉన్న సిచ్యువేషన్స్ రెంటల్ అగ్రిమెంట్ చేయకుండా లీజ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళు ఎటువంటి క్లెయిమ్ చేసే అవకాశం ఉండదు. లీజ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రెంటల్ అగ్రిమెంట్. సో రెంటల్ అగ్రిమెంట్ ప్లేస్ లో ఈ లీజ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటే జనరల్ గా 12 years వాళ్ళు కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత కూడా వాళ్ళని ఖాళీ చేపియాలంటే మనం ఎవిక్షన్ సూట్ వేసుకోవడం అట్లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉంటాయి కాబట్టి సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో లీజ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ టెనెంట్ అనేది ఓనర్షిప్ క్లెయిమ్ చేయకుండా అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఈ రెంట్ కొన్న వాళ్ళ వ్యక్తుల్ని ఖాళీ చేయించే హక్కు ఇంటి వాళ్ళకి ఉండదు అంటారా? అంటే ఇంటి వాళ్ళకు ఉంటది, కాకపోతే అది మోరల్ కమ్యూనికేషన్ ద్వారా ఉంటది. అంటే మీరు ఇల్లు కాల్ చేయండి అంటే మీరు కాల్ చేసే ఉద్దేశం ఉంటే మీరు కాల్ చేస్తారు, కాల్ చేయకపోతే వాళ్ళు బలవంతం కోర్టు పోయి ఎవిక్షన్ షూట్ వేసుకోవాల్సిందే వాళ్ళని టెనెంట్ ని ఖాళీ చేయాలంటే. అంత ఈజీ కాదు టెనెంట్ ని ఖాళీ చేయడం. పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు పట్టుకోరు, అంటే పోలీసు వాళ్ళు మేము టెనెంట్ ని ఖాళీ చేయడానికి మాకు అథారిటీ లేదు అని చెప్పేసి వాళ్ళు పంపించేస్తారు. ఇదే తరహాలో మరొక వీడియో చేసుకుందాం సార్ మనం. ఇదే సంబంధిత ఇబ్బందితో చాలా మంది బాధపడుతున్నారు. అంటే ఏ విధంగా అంటే ఇంకొక వ్యక్తి వచ్చి సంథింగ్ ఇంకొంచెం ఎక్స్ట్రా అద్దె ఇస్తాను, సంథింగ్ ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు నేను ఎక్స్ట్రా ఇస్తానంటే వాళ్ళకి ఇవ్వడం కోసం ఇప్పుడున్న వ్యక్తులను ఇష్టం లేకపోయినా బలవంతంగా ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయి అనే తరహాపై ఒక వీడియో చేసుకుందాం. అండ్ అబ్సల్యూట్లీ ఇప్పటి వరకు ఇచ్చిన వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.